ఈరోజు మనం భారత రాజ్యాంగంలో నికటగుప్తంగా వివరించబడినటువంటి ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి 5వ భాగంలో 51వ ఆర్టికల్ నుండి స్పష్టంగా వివరంగా ప్రాథమిక విధుల గురించి రాశారన్నమాట. ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అన్నటువంటి ఎలా ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు దేశం పట్ల తన యొక్క భక్తి శ్రద్ధలతో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా కలిగి ఉండి దేశాన్ని రక్షించుకున్నటువంటి ఆ యొక్క బాధ్యత కూడా ప్రతి పౌరుడి మీద ఉంది అని ఈ యొక్క ప్రాథమిక విధుల ద్వారా తెలియజేస్తుంది అనమాట. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాథమిక విధులు అన్నటువంటిది రాజ్యాంగంలో లేవు. కానీ సర్దార్ స్వరణ్ సింగ్ గారు కమిటీ 1976లో 8 ప్రాథమిక విధులు ఉండాలని ఈ స్వరణ్ సింగ్ కమిటీ గారు 8 ప్రాథమిక విధులు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి తోడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని 2 క్రోడీకరించి 10 ప్రాథమిక విధులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక విధులు రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 51A చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులు 1977 జనవరి 3 నుండి అమలులోనికి వచ్చాయి. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులలో ఒక ప్రాథమిక విధిని చేర్చడం వల్ల ప్రస్తుతం మొత్తం 11 ప్రాథమిక విధులుగా చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. ఈ యొక్క ప్రాథమిక విధులు ఉన్నటువంటి వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం చాలా స్పష్టంగా తెలియజేసుకుందాం. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఒక్కొక్కటి మనం చూసినట్లయితే ఆర్టికల్ 51A ప్రకారంగా ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క 11 విధులను కలిగి ఉండాలని స్పష్టంగా తెలియజేస్తుంది. 1, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి. 2, స్వతంత్ర పోరాటపు ఆదర్శాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క దేశ పౌరులపై ఉంటుంది. 3, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ యొక్క పౌరులపై ఉంటుంది. సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఈ పౌరులపై ఉంటుంది. 4, దేశ రక్షణకు మరియు దేశ సేవకు ఎప్పుడు ఈ యొక్క పౌరులు ఏ గంటకైనా కూడా సిద్ధపడి వారు దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పౌరులపై ఉంటుంది. కాబట్టి వారు దేశాన్ని చూసేటువంటి బాధ్యత, రక్షించేటువంటి బాధ్యత వారిపై ఉంటుంది. ప్రజల్లో సౌభ్రతని పెంపొందించడం, మాతృభాష, వర్గం, ప్రాంతం విభేదాలను అధిగమించాలి మరియు స్త్రీలను గౌరవించాలి. ఎందుకంటే స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి స్త్రీలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది. మనం చూసినట్లయితే 6, దేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడాలి. దేశంలో ప్రతి ఒక్క మన యొక్క వారసత్వపు అనుభవాలు, వాటి యొక్క లక్షణాలు మరి వారసత్వం యొక్క సంస్కృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి భారతీయుడి పైన ఉన్నది. 7, మనం చూసినట్లయితే అడవులను, నదులు, సరస్సులు వంటి పర్యావరణ పరిరక్షణ అటువంటి వ్యవస్థలను కాపాడాల్సినటువంటి బాధ్యత మరియు వన్యప్రాణులను సంరక్షించుకున్నటువంటి బాధ్యత, జీవకోటి పట్ల కారుణ్యం కలిగి మరి జాలి కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుడి పైన ఉందని తెలియజేస్తుంది. మరి 8, మనం చూసినట్లయితే ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. 9, మనం చూసినట్లయితే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి. 10, మనం చూసినట్లయితే ఒక వ్యక్తి అన్ని రంగాల్లో ఔన్నత్యాన్ని సాధించి దేశ ప్రగతిని మరి ప్రతిష్టతను కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంటుంది. 11, మనం చూసినట్లయితే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు విద్యా అవకాశాలు నేర్పించవలసిన బాధ్యత కూడా ఈ యొక్క ప్రాథమిక విధుల్లో నికటగుప్తమై ఉంది. ఈ యొక్క నిబంధనలను 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చి ఈ విధంగా ఇప్పటికీ ప్రస్తుతం 11 ప్రాథమిక విధులను నికటగుప్తంగా భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తమ యొక్క విధులను
వారి యొక్క కట్టుబాట్లను కలిగి ఉండాలని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. తర్వాత కాలంలో మనం చూసినట్లయితే మరి కొన్ని యొక్క చట్టాలు ఏ సంవత్సరం అమలు చేయబడిందో వీటిని గురించి సవివరంగా మనం చూసుకుందాం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సంవత్సరంలో చేర్చబడింది. ఆర్టికల్ 51A సబ్ ఆబ్లిక్ ఈ ద్వారా ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టం అన్నటువంటిది అమలులోకి రావడం జరిగింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిషేధ చట్టం 1967 సంవత్సరం ఆర్టికల్ 51A(సి) ద్వారా ఈ యొక్క చట్టం అమలులోకి రావడం జరిగింది. జాతీయ చిహ్నాలు అవమానాలను నిరోధించే చట్టం 1971 సంవత్సరంలో జరిగింది. ఆర్టికల్ 51 క్యాపిటల్ A బ్రాకెట్లు స్మాల్ a ద్వారా ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 సంవత్సరం ఆర్టికల్ 51A బ్రాకెట్లు G చట్టం ద్వారా ఈ యొక్క వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 సంవత్సరం ఆర్టికల్ 51A బ్రాకెట్లు E అండ్ I ఈ 2 సబ్ ఆర్టికల్స్ ద్వారా అమలు చేయబడి ఇది చట్టరూపం దాల్చబడింది. ఆరోది మనం చూసినట్లయితే పౌర హక్కుల రక్షణ చట్టం ఇది 1976 సంవత్సరం 51వ ఆర్టికల్ A బ్రాకెట్లు ఈ ఆర్టికల్ సబ్ ఆర్టికల్ ద్వారా ఇది అమలులోనికి రావడం జరిగింది. 7వది అటవీ రక్షణ చట్టం. ఈ యొక్క చట్టం 1980వ సంవత్సరం ఆర్టికల్ 51A క్యాపిటల్ బ్రాకెట్లు స్మాల్ g సబ్ ఆర్టికల్ ద్వారా ఈ చట్టం అమల్లోనికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రాథమిక విధులు ప్రతి ఒక్క పౌరుడు గౌరవించి వాటికి లోబడి వాటిని అనుసరించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి పైన ఉన్నది. సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోలో మీ యొక్క సందేహాలు ఏదైనా ఉంటే తెలియజేయవలసి